హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్లాస్ 12 కెమిస్ట్రీ ఫస్ట్ లెసన్ సొల్యూషన్స్ చెప్పుకుంటాం. సొల్యూషన్. ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్. సొల్యూషన్ అనేది హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్. సొల్యూషన్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్స్: సాల్ట్ ప్లస్ వాటర్, సాల్ట్ సొల్యూషన్. The component that is present in largest quantity is known as solvent. అంటే సొల్యూషన్లో లార్జెస్ట్ క్వాంటిటీ అంటే ఎక్కువ అమౌంట్లో ఏ కాంపోనెంట్ అయితే ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం. అలాగే స్మాల్ క్వాంటిటీలో ఉంటే దాన్ని మనం సొల్యూట్స్ అని అంటాం. ది కాంపోనెంట్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఏ స్మాలెస్ట్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ది సొల్యూట్స్. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్: gaseous solution, liquid solution, solid solution. These are three types of solutions. Gaseous solutions అంటే ఏంటంటే సాల్వెంట్ అనేది గ్యాస్ అయి ఉంటుంది. సొల్యూట్ అనేది గ్యాస్ అయినప్పుడు దానికి ఎగ్జాంపుల్ మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాస్. అదే సొల్యూట్ అనేది లిక్విడ్ అయినప్పుడు క్లోరోఫామ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఎగ్జాంపుల్. సొల్యూట్ అనేది సాలిడ్ అయినప్పుడు సాల్వెంట్ అనేది గ్యాస్ అయినప్పుడు దానికి ఎగ్జాంపుల్ క్యాంఫరిన్ నైట్రోజన్ గ్యాస్. సెకండ్ వన్, లిక్విడ్ సొల్యూషన్. లిక్విడ్ సొల్యూషన్లో సాల్వెంట్ అనేది లిక్విడ్ అయి ఉంటుంది. సొల్యూట్ అనేది గ్యాస్ అయినప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అదే సొల్యూట్ అనేది లిక్విడ్ అయినప్పుడు ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సొల్యూట్ అనేది సాలిడ్ అయినప్పుడు గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అండ్ థర్డ్ సొల్యూషన్ ఏంటంటే సాలిడ్ సొల్యూషన్స్. అంటే సాల్వెంట్ అనేది సాలిడ్ అయి ఉండాలి. సొల్యూట్ అనేది గ్యాస్ అయి ఉన్నప్పుడు సొల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పెలాడియం. అదే సొల్యూట్ అనేది లిక్విడ్ అయినప్పుడు అమల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ విత్ సోడియం. సొల్యూట్ అనేది సాలిడ్ అయినప్పుడు కాపర్ డిజాల్వ్డ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్. Concentration tells us how much solute is present in a given amount of solution. కాన్సన్ట్రేషన్ మనకి ఏం చెప్తుందంటే ఇచ్చిన అమౌంట్ ఆఫ్ సొల్యూషన్లో ఎంత సాల్వెంట్ ఉందో మన కాన్సన్ట్రేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. కామన్ వేస్ టు ఎక్స్ప్రెస్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కామన్ వేస్. మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ by total mass of the solution into 100. మాస్ పర్సంటేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది కాంపోనెంట్ యొక్క మాస్ బై టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ యొక్క టోటల్ మాస్ ఇంటూ 100. వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ది కాంపోనెంట్ ఇన్ ఏ సొల్యూషన్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100. వాల్యూమ్ పర్సంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ది కాంపోనెంట్ యొక్క వాల్యూమ్ పర్సంటేజ్ని ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ది కాంపోనెంట్ యొక్క వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ యొక్క టోటల్ వాల్యూమ్ ఇంటూ 100తో మల్టిప్లికేషన్ చేస్తాం. మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్, అనదర్ యూనిట్ విచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ మెడిసిన్ అండ్ ఫార్మసీ. ఇది ఒక యూనిట్ అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? మెడిసిన్ అండ్ ఫార్మసీలో యూజ్ చేస్తాం. ఈజ్ మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఇది మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఇట్ ఈస్ ది మాస్ ఆఫ్ ది సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ ది సొల్యూషన్. మాస్ అనేది మాస్ ఆఫ్ ది సొల్యూట్ ఎందులో డిజాల్వ్ అయి ఉంటుంది? 100 ml ఆఫ్ సొల్యూషన్లో మాస్ ఆఫ్ ది సొల్యూట్ అనేది డిజాల్వ్ అయి ఉంటుంది. పార్ట్స్ పర్ మిలియన్. వెన్ ఏ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ ట్రాస్ క్వాంటిటీస్. సొల్యూట్ అనేది ట్రాస్ క్వాంటిటీస్లో ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు ఇట్ ఈస్ కన్వీనియంట్ టు ఎక్స్ప్రెస్ కాన్సన్ట్రేషన్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్. అది కన్వీనియంట్గా ఎక్స్ప్రెస్ ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాన్సన్ట్రేషన్లో పార్ట్స్ పర్ మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ది కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 10⁶. Mole fraction of the component is equals to number of moles of the component by total number of moles of all component. Mole fraction మనం ఎలా చేస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది కాంపోనెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ చేస్తాం.
ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ని ఎక్స్ అని అనుకుంటాం, కాంపోనెంట్ అనేది ఏ అనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్, అందుకే ఎన్ఏ అని రాసాం, బై ఎన్ఏ ప్లస్ ఎన్బి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. సో ఫర్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ ఐ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఒకవేళ సొల్యూషన్ అనేది ఐ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఉంటే వీ హ్యావ్ మనకి ఎలాగ మోల్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది, xi ఈజ్ ఈక్వల్స్ టు ni బై n1 ప్లస్ n2 ప్లస్ n3 అండ్ సో ఆన్ ni ఈజ్ ఈక్వల్స్ టు ni బై సిగ్మా ni. ఎగ్జాంపుల్ 1.1 క్యాలిక్యులేట్ ది mole fraction of ethylene glycol C2H6O2 in a solution containing 20% of C2H6O2 by mass. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎథిలీన్ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఒక సొల్యూషన్లో 20% ఆఫ్ ఎథిలీన్ గ్లైకాల్ అనేది ఉంది, అంటే ఒక సొల్యూషన్ అనేది 100% ఉందనుకుంటే అందులో 20% అనేది ఎథిలీన్ గ్లైకాల్ ఉంటాయి, రిమైనింగ్ 80% ఏమేమి ఉందనుకుంటే వాటర్ సంథింగ్ ఇంకేదైనా ఉందనుకుంటాం. అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, let us assume that we have 100 grams of solution. Given that solution containing 20 grams of ethylene glycol and remaining 80 grams of water. ఇప్పుడు చెప్పింది we know that mole fraction of the component, అక్కడ ఏంటి మన ఫార్ములా అది, is equals to number of moles of the component by total number of moles of the solution. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది కాంపోనెంట్, దానికి ఫార్ములా ఏంటి, మాస్ బై మోలార్ మాస్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ అనేది దేని కనుక్కోమన్నారు చూడండి, ఎథిలీన్ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. మనకు మోల్ ఫ్రాక్షన్ అనేది కావాలంటే మనకు ముందు ఏం కావాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది కాంపోనెంట్ అంటే ఏంటి, మాస్ బై మోలార్ మాస్. మాస్ ఆల్రెడీ అక్కడ మనకు తెలుసు 20% 20 grams ఇచ్చారు, అలాగే మోలార్ మాస్ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మోలార్ మాస్ ఆఫ్ ది C2H6O2 ఈజ్ ఈక్వల్స్ టు 12, ఎందుకంటే 6 + 6 కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 6, 6 + 6 12, ఇది ఎన్ని మోల్స్ ఉన్నాయి 2 మోల్స్ ఉన్నాయి, ఇంటూ 2 ప్లస్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇంటూ 2 ప్లస్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 1 ఇంటూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 6 ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ ఒక అటామిక్ నెంబర్ 8 + 8 16 ఇంటూ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 2 ఈజ్ ఈక్వల్స్ టు 62 గ్రామ్ పర్ మోల్. నెక్స్ట్ మోలార్ మాస్ ఆఫ్ H2, ఎందుకంటే సొల్యూషన్ కూడా అడిగారు కదా. మోలార్ మాస్ ఆఫ్ H2 అంటే ఏంటి, 1 × 2 ప్లస్ 16 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 18 గ్రామ్ పర్ మోల్. ఇప్పుడు మనం మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ మోల్స్ ఆఫ్ C2H6O2 అండ్ H2O. మోల్స్ ఆఫ్ C2H6O2 ఈజ్ ఈక్వల్స్ టు అది ఎన్ని మోల్స్, మాస్ బై మోలార్ మాస్. ఎంత ఇచ్చారు మనకు మాస్, ఆల్రెడీ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు కదమ్మా 20 grams బై మోలార్ మాస్ ఎంత 62 గ్రామ్ పర్ మోల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.322 మోల్స్ అనేది వచ్చింది. మోల్స్ ఆఫ్ ది H2O అంటే 80 గ్రామ్ పర్ 18 గ్రామ్ మోల్, 18 గ్రామ్ పర్ మోల్ ఈజ్ ఈక్వల్స్ టు 4.444 మోల్స్ అనేది వచ్చింది. మనకి ఇక్కడ ఏంటి మోల్స్ అనేవి వచ్చాయి, కాంపోనెంట్స్ యొక్క మోల్స్ అనేవి వచ్చాయి. మనం ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అనేది కనుక్కోవాలి. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏ మోల్ ఫ్రాక్షన్ కనుక్కోమన్నారంటే ఎథిలీన్ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అనేది కనుక్కోమని చెప్పారు. సో మనం మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ అని అనుకుంటాం కదా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎథిలీన్ గ్లైకాల్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎథిలీన్ గ్లైకాల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూషన్. సొల్యూషన్ యొక్క టోటల్ సొల్యూషన్ అంటే ఏంటి, ఎథిలీన్ గ్లైకాల్ ప్లస్ వాటర్ కదా. సో అక్కడ మనకేంటి
మోల్స్ ఆఫ్ ది C2H6O2 ఎంత వచ్చింది 0.322 మోల్ బై మోల్స్ ఆఫ్ ఎథిలిన్ గ్లైకాల్ ప్లస్ H2 అంటే 0.322 ప్లస్ 4.44 మనకు మొత్తం ఎంత వచ్చింది 0.068 అనేవి మనకి ఎథిలిన్ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్. సిమిలర్లీ వాటర్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కూడా కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎథిలిన్ గ్లైకాల్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ 4.444 మోల్ బై 4.44 మోల్ ప్లస్ 0.322 మోల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.932.